నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఆయిల్ ఫామ్ సాగు ద్వారా మొదటి 3 సంవత్సరాలు అంతర్ పంటలతో మంచి ఆదాయం లభిస్తుందని, అంతర్ పంటల సాగు పటిష్టంగా చేసే విధంగా అవసరమైన సహాయ సహకారాలు వ్యవసాయ ఉద్యానవన శాఖల ద్వారా అందిస్తామని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ రైతులకు తెలిపారు. గురువారం ముత్తారం మండలం ఓడేడు గ్రామంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పర్యటించి ఆయిల్ ఫామ్ తోటలో వేసిన అంతర పంటలను పరిశీలించి రైతులతో చర్చించి అంతర్ పంటల వలన కలుగుతున్న లాభాలు, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ టైంలో వర్షాలు పెడితే డిహైడ్రేటర్ ఏమైనా ప్రపోజ్ చేశారా ఇక్కడ? అంటే డిపెండింగ్ అపాన్ ఏరియా, అంటే ఆల్రెడీ మొన్న మనకి వీళ్ళు వచ్చారు కదా సార్, నాబార్డు నెప్టెన్ వాళ్ళు వచ్చారు. ఆ రోజు అదే ప్రపోజల్స్ ఉన్నాయి, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ ఒకటి ప్లస్ డిహైడ్రేటర్స్ ఉంటాయి కదా. అవును, డిహైడ్రేటర్, సోలార్ ఏమన్నా కానీ కొంచెం తొందరగా చేసి అదే డబ్బల్లో పెట్టి డిహైడ్రేటర్ ప్లస్ పౌడరింగ్ కూడా చేయించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో సొసైటీ పెట్టుకొని వాళ్ళకి ప్రపోజ్ చేయమని చెప్పింది. మొన్న నాబార్డుతో అదే చేశారు సార్, నాబార్డు నెప్టెన్ వాళ్ళు వచ్చారు. ఆ రోజు అదే ప్రపోజల్ చేశాను. వాళ్ళతో కూడా ఫీల్డ్ విజిట్ చేసి ఇక్కడ ఉన్న సాయిల్ కండిషన్స్, వెరైటీస్ ఏమేమి ఉన్నాయి, మన దగ్గర ఏం వెరైటీస్ వేస్తున్నారు, హైబ్రిడ్స్ ఉన్నాయా, బ్యాడ్గా టైప్ ఉన్నాయా, కలర్ వెరైటీస్ ఉన్నాయి, ఏంటి వెరైటీ మన దగ్గర 1 రావట్ తర్వాత చూస్తుంటే వాళ్ళు కూడా లాభం. ఎవరు వ్యవసాయం కాదు ఇది, లాభం. ఆయిల్ కొందరికి నమ్మకం ఉన్నది లేదు రైతులకి. నన్ను అడుగుతా ఉన్నారు, బ్యాంక్ అన్నారు ఇది లేదు కదా, ఇక్కడ సార్ చెప్పుకుంటే కొంతమంది నమ్మకం అనేది కలుగుతుంది. రజాకార్ సినిమా చిత్ర యూనిట్ ఖమ్మం ఆదిత్య థియేటర్లో సందడి చేసింది. దర్శకుడు యాట సత్యనారాయణ, నటీమణి అనసూయతో పాటు మిగతా నటీమణులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో దర్శకుడు యాట సత్యనారాయణ మరియు అనసూయ ప్రసంగిస్తూ, ఇది మత చరిత్రకు సంబంధించింది కాదని మరియు ఏ పార్టీకి సంబంధించిన సినిమా కాదని, ఇది అన్ని వర్గాల ప్రజలు చూడాల్సిన సినిమా అని తెలియజేశారు. చెప్పుకోవడం అవసరమైతే తప్పలేదు. ఈ సినిమా మన సినిమాని భుజాన్ని వేసుకొని మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో మనం ఓన్లీ రజాకారుల గురించి చెప్తున్నాం ఈ సినిమాలో. మన అసలు నిజం ఏం జరిగింది, ఇది మన నిజం అంటే మన చరిత్ర, మతాలకు సంబంధం లేదు. ఇంకొక విషయం చెప్తున్నా, మా డైరెక్టర్ యాట సత్యనారాయణ గారు తన మొదటి థియేట్రికల్ సినిమా ఇది. ఆయన కావాలనుకుంటే చాలా సేఫ్ గా ఏదో లవ్ స్టోరీ తీసేవాళ్ళు, మీ అందరికీ నచ్చేలాగా. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన రజాకార్ సినిమా తీశారు. ఆయనకు ఒక సంకల్పం ఉంది, ఆయనకు ఒక పర్పస్ ఉంది. దానికోసం ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా మీకు అర్థమవుతుంది ఆయన ఎంత జాన్ లగాది అంటారు కదా, చాలా ఆయన ప్రాణం మొత్తం పెట్టారనమాట ఈ ఫస్ట్ సినిమాలో. రజాకార్ అనే సినిమా
కూడా రాదనుకుంటున్నాను బికాస్ అమేజింగ్ గొప్ప టెర్రరిస్ట్ సోములా గారు పుట్టిన గడ్డ. సోములా గారు ఊరేడు తెలుసా మీకు? సోములా గారు ఊరు తెలుసా? మన జిల్లాలో పుట్టిన మన గ్రేట్ టెర్రరిస్ట్ సోములా గారి పేరు మన కన్న జిల్లా వాళ్ళే తెలుసుకోలేకపోతున్నాం. తెలుసా? సుబ్రహ్మణ్యుడు పుట్టిన ఊరు ఖమ్మం జిల్లా సుబ్రహ్మణ్యుడు. ఇక్కడి నుంచి పుట్టిన సోములా ఖాన్ హైదరాబాద్ లో 1947 లో ఇబ్రాహిం పత్రిక పెట్టి నిజాం నిరంకుశ పాలనను రజాకార్ వ్యవస్థను ఎదిరించి పెన్నుని గన్నుగా మార్చి పోరాటం చేశాడు. అలా తెలుసా? అలా పోరాటం చేస్తే నిజాం సర్కార్ రజాకార్ల చేత మన సోములా ఖాన్ ని చంపేయించారు. అర్థమైందా? అలాంటి ఖమ్మం వచ్చాం ఈరోజు. ఈ సినిమా మీకు ఎప్పుడు చెప్పాలంటే ఈ సినిమా మత చరిత్ర కాదు, సోములా ఖాన్ లాంటి జర్నలిస్ట్ గురించి చెప్పిన గొప్ప చరిత్ర ఈ సినిమా. అర్థమైందా? పాల్వంచే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పాల్వంచే వాళ్ళు ఉన్నారా? చొల్లేరు వాళ్ళు ఉన్నారా? ఎడవల్లి వాళ్ళు ఉన్నారా? ఒళ్ళే వాళ్ళు ఉన్నారా? అదే పాల్వంచలో 10,000 మంది ఒకేసారి మూకుమ్మడిగా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి జాతీయ జెండా ఎగరవేసిన గడ్డ మన పాల్వంచ గడ్డ. నిజాం భయపడి 200 మంది రజాకారులను పాల్వంచ చుట్టుపక్కల గ్రామాలకు పంపిస్తే ఒక్కొక్కరిని పరిగెత్తించి కొట్టిన గడ్డ పాల్వంచ గడ్డ. అన్నమైందా? దాశరథి రంగాచార్య ఓరి నిజాము పిశాచము, నీలాంటి రాజు మాకెన్నడూ కారాడు, నా తెలంగాణ కోటి రత్నాల ఈనాడు రాసిన దాశరథి రంగాచార్య పుట్టిన గడ్డ ఈ ఖమ్మం జిల్లా. అన్నమైందా? ఈ ఖమ్మం జిల్లాకు ఇంత గొప్ప పేరుంది. ఖమ్మం జిల్లాకి పోరాటాల పిండిగడ్డ పేరుంది. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేశారు. స్టేట్ కాంగ్రెస్ వాళ్ళు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆర్య సమాజ్ వాళ్ళు పోరాటం చేశారు. ఆంధ్ర మహాసభ పోరాటం చేసింది. నాలుగు ఒక్కోసారి పిడికి వ్యక్తి ఈ ఖమ్మం జిల్లాలో రజాకారులను తరిమి కొట్టారు. అలాంటి ఖమ్మం జిల్లాలో ఈ రోజు మీరు ఈ థియేటర్లో మన రజాకార్ చరిత్రను, మన తెలంగాణ చరిత్రను చూస్తుంటే కొందరు నీచులు ఇదొక పార్టీ సినిమా అని, ఇదొక మతాన్ని ఉద్దేశించని ప్రాపగండా చేస్తున్నారు. ఇది ప్రాపగండా సినిమా కాదు, ఇది మన సినిమా. తెలంగాణ జాతి గర్వించే పేరు ఈటెల రాజేందర్ అని కొనియాడారు బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి.
ఈ మేరకు బుధవారం ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకల్లో సంధ్యారాణి పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పోరాట శక్తి, ఉద్యమ స్ఫూర్తిగా నిలుస్తున్న ఈటెల రాజేందర్ విశిష్ట ప్రత్యేకత కలిగిన నాయకులని అభివర్ణించారు. జై ఈటల. మరి ఖచ్చితంగా మల్కాజ్గిరిలో భారతదేశంలో స్టేజ్ మీదకి రండి సార్. రాజేందర్ గారి సంపూర్ణ ఆర్కే శ్రీనివాస్ గారు ముందు. దీంట్లో నియోజకవర్గానికి సంబంధించినవి ఈటెల రాజేందర్ గారి సమాచారం, ఏ రోజు ఎక్కడ ఉంటున్నారో, ఏ ప్రచారం జరుగుతుంది అనేది పూర్తి సమాచారం ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఒక వెబ్సైట్ ఉంటుంది, బీజేపీకి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి, మోదీ గారి అప్డేట్స్ ఉంటాయి, మేనిఫెస్టో ఉంటుంది, ఈటెల రాజేందర్ గారి సమగ్ర సమాచారం ఉంటుంది, ఆయన ప్రొఫైల్తో కూడినటువంటి సమగ్ర సమాచారం క్యూఆర్ కోడ్లో ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ అందరికి ఇచ్చేయండి. भारत माता की जय, भारत माता की जय. ఈటెల రాజేందర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, ఈటెల రాజేందర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై బీజేపీ, జై బీజేపీ, జై శ్రీరామ్, మల్కాజ్గిరి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేస్తారు అనేది ఒక 7 అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టో అనొచ్చు. మల్కాజ్గిరిలో గెలిస్తే ఏం చేయబోతున్నాం అనే విషయాలన్నింటినీ కలిపి ఒక పాంప్లెట్ తయారు చేయడం జరిగింది. ఆ పాంప్లెట్ ని కూడా రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మోదీ గ్యారంటీ, ఈటెల షూరిటీ పేరుతో ఈ ప్రచారం సాగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వికసిత మల్కాజ్గిరి, స్వచ్ఛ మల్కాజ్గిరి, స్కిల్డ్ మల్కాజ్గిరి, ఆరోగ్య ఆయుష్మాన్ మల్కాజ్గిరి, ఆత్మనిర్భర్ నారీ శక్తి మల్కాజ్గిరి, డిజిటల్ మల్కాజ్గిరి, మేక్ ఇన్ మల్కాజ్గిరి పేరుతో ఉండబోతుంది. ఈ సందర్భంగా ఒక్క నిమిషం మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఈరోజు వేలాదిగా తల్లి వచ్చి నాకు శుభాకాంక్షలు చెప్పినటువంటి మా నాయకులకు,
సహచర కార్యకర్తలకు, మా అభిమానులందరికీ కూడా మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మే 13వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ గడ్డ మీద ఎన్నికల శంఖారావం మల్కాగిరిలో స్వయంగా భారత ప్రధానమంత్రి మోడీ గారే ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఆ తదుపరి పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని ఇండో అమెరికన్ స్కూల్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల ప్రీతం డిమాండ్ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని ఇండో అమెరికన్ హై స్కూల్లో 3వ తరగతి చదువుతున్న పునీత్ అనే విద్యార్థిని అకారణంగా చితకబాదిన ఉపాధ్యాయురాలని వెంటనే సస్పెండ్ చేయాలని, ఇండో అమెరికన్ స్కూల్ గుర్తింపుని వెంటనే రద్దు చేయాలని అన్నారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని ఇండో అమెరికన్ స్కూల్లో పునీత్ అనే విద్యార్థిని అదే స్కూల్లో టీచింగ్ చేస్తున్నటువంటి ఒక టీచరు అకారణంగా చితకబడడం జరిగింది. దీన్ని మేము ఏఐఎస్ఎఫ్ గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. మనము 2 నెలల కిందట మన శ్రీ చైతన్య స్కూల్లో ఘటన మరొక ముందే మళ్ళా ఇండో అమెరికన్ స్కూల్లో ఇలాంటి దారుణానికి పాల్పడుతున్నారు. దీనికి కారణము ఇక్కడ ఉన్నటువంటి విద్యా అధికారులే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా గమనించాలి. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నటువంటి ఈ టీచర్లను వెంటనే సస్పెండ్ చేయాలని, ఇండో అమెరికన్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్యగా డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి సమైక్యగా ఏఎస్ఎఫ్ గా పెద్ద ఎత్తున స్కూల్ ముంగట ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో 21వ తేదీ నుండి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ 21వ తేదీన బ్రహ్మోత్సవాలు, 24వ తేదీన తెప్పోత్సవం జరుగుతుందని, గోదావరి నది తీరాన భక్తులకు తగిన వసతులు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు అంటే 21వ తారీఖు మార్చికి కళ్యాణం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 24, 25, 26 తారీఖులో తిప్ప ఉత్సవం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కోసం అన్ని జిల్లాల్లో ఉండే ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్, ఈఓ గారి ఆధ్వర్యంలో అన్ని ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా గోదావరి ఒడ్డున అన్ని షేడ్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ ఏర్పాట్లు కూడా విస్తృతంగా చేయడం జరిగింది. అందరికీ కూడా ఈ ఉత్సవానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమాల్లో హాజరు కావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ మేడం. ఒక ఫోటో గ్రామీణ ప్రాంతాలలో పేద విద్యార్థినులు పాఠశాలకు వెళ్లేందుకు సౌకర్యంగా రోటరీ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ చేసినట్టు ఆ సంస్థ అధ్యక్షులు గొరిట్యాల వెంకటకిషన్ తెలిపారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కోహిడ మండలం ఇందూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఆడపిల్లల కంటే ముందుంటామని పోటాపోటీగా చదివి మేము మాకు సైకిల్స్ కావాలి. మీకు వద్దన్నా సైకిల్స్ కావాలా? కావాలి అంటే బాగా చదువుకోవాలి. మీ చేతిలో ఉన్నది చదువు. మీరు బాగా చదివి మేము చదువుతున్నాం మేడం అనేసి నిరూపిస్తే కనుక మనము వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకుంటే మనకు ఏ విధమైన సహాయ సహకారాలైనా మేము చేయడానికి ముందున్నాం మేడం అనేసి వాళ్ళు చెప్పారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇట్లాంటి సైకిల్ డిస్ట్రిబ్యూషన్లో ఇప్పుడు ముందుగా మన హెచ్ఎం మేడం గారు ముందు జల్ల రచనకి ప్రదానం చేయబోతున్నారు. జల్ల రచన ఫ్రమ్ 8th స్టాండర్డ్. మీరు ఆమెకి ఇవ్వండి. ఏమేమి సార్ అటు
మాట్లాడుతున్నారు, ఎంఈఓ సార్ అక్కడ మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఒకటి ఇవ్వండి అట్లా. ఎడ్ల లేఖ్యకి సరే ఎంఈఓ గారు ఇస్తారు. తర్వాత మూడో అస్రా సుల్తానాకి ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ గారు మరి శ్రీనివాసరెడ్డి గారు ఇస్తారు. సారీ వెంకటకిషన్ గారు. నెక్స్ట్ సెక్రటరీ గారు పవన్ కృష్ణ గారు. ఎవరికి? గుమ్మడి సాన్వికి 4వ నంబర్. 5వ నంబర్ పోత్రపైన అశ్వితకి మెంబర్ సార్ పేరు రాజిరెడ్డి సార్ గారు ఇస్తారు. సార్ ఇట్లా చేపట్టండి. చాలా తెలుసు, ఎందుకంటే నేను బోర్నపల్లి హై స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ ఫస్ట్ చెరువులో ఉన్నటువంటి పూడిగా తీయడం అది ఒక పెద్ద వర్క్ అది. సో దాన్ని స్ఫూర్తి చేసుకునే నెక్స్ట్ మళ్ళీ మిషన్ కాకతీయ వచ్చింది. సో దానికంటే ముందే అలాగే చాలా కార్యక్రమాలు గ్రామాల్లో ఉన్నటువంటి వీడియోస్ కూడా ఒక మంచి కార్యక్రమాలు చేశారు. సో ఆ స్కూల్కి కూడా బోర్నపల్లి స్కూల్ కూడా ఒక లైబ్రరీ, అలాగే ఫర్నిచర్ ఇచ్చారు అప్పుడు. ఇప్పుడు మన ఊరు మనబల్లో వస్తున్నటువంటి ఫర్నిచర్, సో అలాంటి క్వాలిటీ ఫర్నిచర్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇంకా ముఖ్యంగా వాళ్ళ డిస్ట్రిబ్యూషన్లో మెయిన్ ఏంటంటే ఈ వాటర్ సంబంధించి దాదాపుగా ప్రతి గ్రామంలో బాల వికాస వాటర్ ప్లాంట్. సో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా మన గ్రామంలో మన స్కూల్కి రావడం చాలా సంతోషకరం. సార్ తప్పకుండా మీరు ఉన్నటువంటి మీ కార్యక్రమాలను ఈ పాఠశాలలో ఇంప్లిమెంట్ చేయడానికి ఈ పాఠశాల బృందం మేమందరూ కూడా మీకు కోఆపరేట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి రోటరీ క్లబ్ అలాగే బాల వికాస ప్రతినిధులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఏంటి అంటే విద్యార్థినులను ఎందుకు ఎన్నుకున్నారు అని అంటే మీరు ఒకసారి గ్రహించాలి. చక్కగా చదువుకున్న వాళ్ళను, తర్వాత రెగ్యులారిటీగా ఉన్న వాళ్ళని, తర్వాత విద్యార్థినులను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నారంటే విద్యార్థులను సామాజిక రామగుండం సింగరేణి ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ సెక్టార్ 2 న్యూ పిల్టర్డ్ వద్ద నూతనంగా నిర్మించిన దుర్గాదేవి ఆలయంలో శుక్రవారం ఉదయం దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీరాంభట్ట కార్తీక్ శర్మ మరియు ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ లక్ష్మి చేతుల మీదుగా ప్రతిష్టాపన చేశారు. అంతకుముందు సివిల్ డిపార్ట్మెంట్ అధికారులు వారి కుటుంబ సభ్యులు హోమం నిర్వహించారు.
తొందరపడకండి. సువారం సునంద్ర తారాబలం సర్వే గ్రహాః శుభ ఏకాదశ స్థాన సుప్రీత సుప్ర భట్టివేలం వరదా భవంతు कन्याकुमारी धीमहि तन्नो कुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। ओम तुगंगमासं करिष्ये ओम यशोदान वांशसुते दोदाति स्वाहा ओम कामना काम्या कामदाता विस्मरीकाः ओम प्रिया జీడీకే 5 ఓసీ గదికి దగ్గరగా నూతనంగా నిర్మించినటువంటి ఫిల్టర్ బెడ్ దగ్గర దుర్గాదేవి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మొన్న నిన్న ఇవాళ 3 రోజుల పాటు దుర్గాదేవి ప్రతిష్ట కార్యక్రమాన్ని బ్రాహ్మణోత్తములు భక్తి శ్రద్ధతో చేస్తూ ఉన్నారు. మొదటి రోజు గౌరవనీయులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. నిన్నటి రోజు గౌరవనీయులు పెద్దలు డైరెక్టర్ ఓపీసీ ఎన్వికే శ్రీనివాసరావు గారు రావడం జరిగింది. వారిద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లాగే నేడు విశిష్టమైన రోజు విగ్రహ ప్రతిష్టాపన 8:52 బ్రాహ్మణోత్సవం నిర్ణయించిన టైంకి చాలా చక్కగా ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయింది. అట్లాగే ఇప్పుడు హోమ కార్యక్రమం ఉంటుంది. దుర్గాదేవి మనము ఏ చిన్న కార్యక్రమం మొదలుపెట్టినా కానీ దేవుణ్ణి ప్రార్థిస్తూ మనం ముందుకెళ్తాం. ముఖ్యంగా సింగరేణి సంస్థలో ప్రతి మైన్స్ మరియు డిపార్ట్మెంట్లలో కూడా దుర్గాదేవి విగ్రహాలను మనం ప్రతిష్ఠించుకొని దుర్గాదేవి కృపా కటాక్షాలతోనే మనందరం సుభిక్షంగా ఉన్నాం. దాంట్లో భాగంగా నేడు ఈ సివిల్ డిపార్ట్మెంట్ ఆవరణలో కూడా చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు. దుర్గాదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. అట్లాగే నేడు ఇంకొక విశిష్టమైన రోజు ఉన్నది. నీటి వినియోగాన్ని నీటిని దుబారా చేయకుండా నీటిని వాడుకోవాలని నీటి దినోత్సవం కూడా నేడు నిర్వహిస్తూ ఉన్నాం. మనకు తెలుసు నీరన్నది మనిషిలో సుమారు 75% వరకు ఉంటుంది. నీటిని ఎంత పొదుపుగా వాడుకుంటే తర్వాత తరాలకి అది ఉంటుంది. దాంతో తర్వాత తరాలకు కాదు, ఇప్పుడు కొన్ని మెట్రోపాలిటన్స్లో నీళ్ళు లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నీటిని వృధా చేయకుండా వాడుకుంటూ నీటిని సేవ్ చేసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని, అట్లాగే దుర్గాదేవి ఆశీస్సులతోని ఆర్జీవన్ ఏరియా ఈ సంవత్సరము, అట్లాగే మన సంస్థ కూడా ఈ సంవత్సరం నిర్దేశించే లక్ష్యాలు మన ఏరియాకి 43.8 లక్షలు, అట్లాగే సంస్థ 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలని, అట్లాగే ఆ దిశలో మనం ముందుకెళ్తున్నాం. ఈ సంవత్సరం మన ఏరియా మరియు సంస్థ కూడా నిర్దేశిత లక్ష్యాన్ని సాధిస్తుంది.
దుర్గాదేవి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యేశ్వరంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ భగవంతుడు అవకాశం ఇచ్చినందుకు కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని ఎంపీటీసీ కురివి నీరజ నరసింహులు ప్రజల పక్షానే ఉంటాను అన్నవారు టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి తనదైన ప్రజల పక్షం పట్ల ప్రజలే తనకు ముఖ్య మాట, ఈ అధికారం ఇచ్చిన ప్రజలే గొప్పవారని, ఏ పార్టీలకు మేము వెళ్ళినా ప్రజలకు మంచి కోసమేనని తమదైన పద్ధతిలో ఈరోజు పత్రికాముఖంగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా అంటూ ప్రజల ముందుకు వచ్చిన ఎంపీటీసీ కురివి నీరజ నరసింహులు ప్రజలు లేకుంటే పార్టీలో లేవని సందర్భంగా ప్రతి ఒక్క పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుసుకోవాల్సిందిగా మీడియా ముఖంగా తెలియజేసిన కురివి నీరజ నరసింహులు. కామారెడ్డి జిల్లా బేబీపేట మండలంలో ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కావున మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి ప్రజల పక్షాన్ని నిలబడతామని మీడియా ముఖంగా తెలపడం జరుగుతుంది. కావున ప్రజలే మా ఎజెండా, ప్రజలతో మేము పరిపాలిస్తాం, ప్రజల ఇచ్చిన మాకు మేము శిరస్తి నుంచి నమస్కరిస్తాం. ఎందుకంటే ఎవరో ఇచ్చే బీఫామ్ కంటే మాకు ప్రజలు ఇచ్చిన బీఫామే మాకు చాలా విలువైనది. కావున బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నేను ప్రజలతోనే నన్ను గెలిపించినందుకు ప్రజల ఆశీర్వాదాలు ఉండాలని బీపేట ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ బీపేట ప్రజలతోనే నేను అందరితోనే కలిసిమెలిసి ఉంటానని చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఏ పార్టీ లేక ఇండిపెండెంట్గా ఉండి అందరితో కలిసిమెలిసి ఉంటానని చెప్తున్నాను. అయితే బీబీపేట మండలంలో మాకు ఎలాంటి గౌరవం లేకుండా బీఆర్ఎస్ పార్టీలో గౌరవం లేదు. అందుకే మేము అందులో రాజీనామా చేసి ప్రజలు రేపు ఏ కార్యాచరణ సిద్ధంగా చేసిన ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల నిర్ణయం ప్రకారమే ఉంటాము. ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా మనం కూరగాయలు అమ్ముకున్నాం అలాంటి వ్యక్తులను మాకు ఈ స్థాయికి తీసుకొచ్చారంటే మా ముద్ర సోదరులకు మరీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే బీపేట గ్రామస్తులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మాకు వచ్చిన కష్టానికి మేము పోరాడాము, చాలా పోరాడాము. మాకు సర్వ సమావేశంలో ఎంత బాధాకరం అంటే మేము ఇచ్చిన ఎన్ని కొట్లాడాము. రిజర్వేషన్లు రామరెడ్డిపల్లి రోడ్ వేయాలి, మళ్ళీ మహిళలకు మంచి వృత్తి కల్పించాలి, అంగన్వాడీలో కూడా మంచి ఫుడ్ పెట్టాలి, ఫుడ్ పెట్టాలని మమ్మల్ని మీరు ఇలా మాట్లాడినందుకు మమ్మల్ని ఏ వర్క్ కూడా చేసుకొని ఇవ్వలేదు, వర్క్ కూడా మాకు ఇవ్వలేదు. ఎందుకు ఇట్లాంటి దానికి ఉండి కూడా వేస్ట్. అందుకే ప్రజలకు ఇదంతా ఖచ్చితంగా తెలవాలని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. రేపు ఇవ్వాలంటే ఏ పార్టీ బీఫామ్ ఇస్తే కాదు, ప్రజలు ఇచ్చిన బీఫామ్తో 100% ఏదైనా మా ఆలోచన ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రజలతో బీబీపేట ప్రజలతో మళ్ళీ కులాస్తులతో నిర్ణయించుకున్న తర్వాత మా ఖచ్చితంగా ఏ పార్టీలో పోమా తర్వాత ఆలోచన చేస్తాం. అంతేకాని ఇప్పటి వరకు మేము మాత్రం ఏ పార్టీలు లేము, మమ్మల్ని ఏ పార్టీలో గుర్తిస్తలేదు. పార్టీలో కూడా ఏ పార్టీలో మేము జీరో. మేము ఆల్రెడీ ఎంపీటీసీ ప్రజలతో ఉన్నాము, ప్రజలతో ఇప్పటికే ఉంటున్నాము కూడా. అప్పటి నుంచి గ్రంథం ఉన్నది, ఇప్పటి నుంచి గ్రంథం ఉన్నది. బీఆర్ఎస్ లేదు, ఏది లేదు, ఏ పార్టీకి మాకు సంబంధం లేదు. ఇప్పుడు ప్రజల నుంచే ఉంటున్నాము. కానీ మాకు ప్రతి వరకు చేయాలంటే కూడా ఇబ్బంది అవుతున్నది. దాని గురించి రేపు ప్రజలు నిర్ణయిస్తాం. మేము తప్పు చేసినా కానీ తలంచుకుంటాం. ఎందుకంటే తప్పు అప్పుడప్పుడు జరుగుతుండొచ్చు. మాకు ఎవరు తప్పు చేసినామని చాలా వర్కులు వచ్చాయి. ఆ వర్కులలో కూడా చాలా మాకు మోసం చేశారు. ఎందుకంటే ఈ మీడియా ముఖ్యంగా ఇప్పుడు కూడా చెప్పకపోతే సరైనది కాదు. కాబట్టి మీకు 100% మేము గ్రామస్తులు, బీబీపేట గ్రామస్తులు మీకు తప్పుగా మేము ఏదైనా చేసినట్టుంటే తలమార్చుకొని మేము ఇది చేస్తాం. ఎందుకనగా మీరు గెలిపించినప్పుడు మేము ఖచ్చితంగా మాట వాడవలసిందే. అందుకే మీ క్షమాపణ చెప్తూ ఇలాంటి దుష్ఫలం మళ్ళీ రావద్దని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఇది చేస్తున్నాం.
రాష్ట్రంలోని కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతన జీవోలపై ప్రభుత్వం ఇచ్చిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ రద్దు చేసి గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 22ను గెజిట్ చేసి ఇప్పటివరకు పెరిగిన ధరల ప్రకారం 26,000 కనీస బేసిక్ ఉండాలని తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్ వేతనాలను సవరించాలని సిఐటియు అనుబంధ రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గోదావరికని శ్రీనగర్ కాలనీలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అసిస్టెంట్ లేబర్ అధికారికి వినతి పత్రం అందజేసినట్టు సిఐటియు నాయకులు నామ స్వామి శంకర్ తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కూడా కనీస వేతనాల జీవోలు ఇప్పటి వరకు రివైజ్ చేయలేదు. 10 సంవత్సరాలు అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు జీవో ఒక్కటి కూడా రిలీజ్ చేయకుండా ఈరోజు జనవరిలో 29/1/2024 రోజున ఏదైతే కాంగ్రెస్ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ప్రీమియరీ నోటిఫికేషన్ 74 జీవోలను విడుదల చేయడం జరిగింది. ఆ 74 జీవోల సారాంశం ఏంటిదంటే ఇంతకుముందు ఉన్న జీవోలనే ఏదైతే డిఏ పాయింట్స్ కలిపి 11,000 చిల్లర ఏదైతే ఉన్నదో దాన్నే మళ్ళీ కొనసాగించాలని ప్రీమియర్ నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ అంతకుముందు 2021 జూలైలో జీవో నెంబర్ 22ను విడుదల చేశారు. దానిలో కనీస వేతనము 18,000 పైన అన్స్కిల్డ్ కార్మికునికి, స్కిల్డ్ కార్మికునికి 26,000 వచ్చే విధంగా మరి జీతాలు పెంచి ఉన్నాయి. దాన్ని 2021 నుంచి సిఐటిగా మేము ఎన్టీపీసీ రామగుండం ఏరియాలో ఒకరోజు సమ్మె చేయడం జరిగింది. తర్వాత పాదయాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవోలను రివైజ్ చేయకుండా, జీవో నెంబర్ 22ను గెజెట్ చేయకుండా మళ్ళీ పాత జీవోలనే మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఈ మార్చి 29వ తారీఖు వరకు గడువు ఉన్నది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా భాగంగా ఈరోజు సిఐటిగా ఎన్టీపీసీ రామగుండం ఏరియాల కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా జీవో నెంబర్ 22 కనీస వేతనం 18,000 పైన ఉండాలని చెప్పి ఈరోజు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గారికి మేము ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండాన్ని మరి హైదరాబాద్కు పంపించాలని చెప్పి మేము వీరికి విన్నపించడం జరిగింది. వారందరికీ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ తర్వాత లేబర్ కమిషనర్కు మేము మెయిల్ ద్వారా కూడా ఆల్రెడీ పంపించడం జరిగింది. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనం 26,000 ఉండే విధంగా జీవో నెంబర్ 22ను గెజెట్ చేసి విడుదల చేయాలని చెప్పి సిఐటిగా రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ 26,000 కనీస వేతనం ఇవ్వని పక్షంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా 1,20,00,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరితోని మరి ఏదైతే మరి కనీస వేతనాలు పెంచని పక్షంలో మేము సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాల కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పి ఈరోజున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కనీస వేతనాల జీవోను వెంటనే సవరించి కనీస వేతనం 26,000 ఉండే విధంగా జీవో నెంబర్ 22ను గెజెట్ చేసి పబ్లిసిటీ చేయాల్సిందిగా మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధూప దీప నైవేద్య ఎన్నికలు రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్ బ్రాహ్మణ పరిషత్లో నిర్వహించారు. అధ్యక్షులుగా వాసుదేవరావు శర్మ, ప్రధాన కార్యదర్శిగా అన్నవరప్రసాద్ శర్మ ఎన్నిక కావడం జరిగింది. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంజనప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ పూజారి, శీర్లవంచ కృష్ణమాచార్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో డిడిఎన్ ధూపదీప నైవేద్య కార్యవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. కొంతమంది కార్యవర్గ సభ్యులు వచ్చారు, వారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గం చాలా అందరు ఒకసారి అందరి వైపు చూసి నేను అనగా మీ పేరు చెప్పండి. పేరు, గ్రామము, మండలము, జిల్లా. ధూపదీప నైవేద్య అనండి. ఏమండి? ధూపదీప నైవేద్య అర్చక సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గంలో నాకు ఇచ్చిన బాధ్యతను నా ఇష్టపూర్తిగా ఈ పదవి చేపడుతున్నాను. ఇటు పదవికి సరి అయిన న్యాయం చేయుదనని
కార్యవర్గం తీసుకొను నిర్ణయములను తూచా తప్పక పాటిస్తానని ప్రమాణము చేయుచున్నాను. నా ద్వారా సంఘమునకు ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ హాని చేయను. సంఘము నిర్ణయాలకు కట్టుబడి సంఘ అభివృద్ధికి సహకరించగలవాడను. సంఘ సమావేశములకు హాజరవుతానని సంఘ బలోపేతానికి సహకరిస్తానని తెలియపరుస్తూ అంగీకరిస్తూ ఉన్నాను. దీనిపై ఎవరి ఒత్తిడి లేదు. పై నిబంధనలను అతిక్రమించినచో సంఘము నాకు తెలియపరచకుండా నాపై చర్యలు తీసుకోవడానికి అంగీకారము తెలుపుచున్నాను. రాష్ట్ర అధ్యక్షులదే తుది నిర్ణయము. జై అర్చక, జై అర్చక, జై జై అర్చక. ధన్యవాదాలు. మీ దాని మీద మీ పేరు అడ్రస్ మీ సెల్ నెంబర్ కూడా వేయండి. సెల్ నెంబర్ కూడా ఓకే. సరే, సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఎండోమెంట్ ఆఫీస్ ఇస్తారో, ఎప్పుడు తర్వాత ఎండోమెంట్ మంత్రి గారి ఆఫీస్ ఇస్తారో అక్కడ ఉంటామని వారు ఎప్పుడు వెంపలాడుతూనే ఉంటారు. తలుపు తీయడం మొదలు వాసన కనపడుతుంటారు. ఎండోమెంట్ ఆఫీస్ తలుపు తీయడం మొదలు వాసన కనపడుతుంటారు. ఎందుకంటే మా అర్చకుల యొక్క సమస్యల కొరకే వారు అనేక పోరాటాలు చేస్తున్నారు. ఇలా పోరాటం చేసేటువంటి నాయకుడిని మనం అందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి సంపూర్ణ బాధ్యత మనందరిపైన ఉంది. ఈ యొక్క క్రోధినామ సంవత్సరానికి ముందే మన యొక్క ఉత్సాహాన్ని తెలియపరుస్తూ పంచాంగావిష్కరణ కంటే ముందే మన యొక్క అర్చకులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. కావున ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి ఎలాంటి సమస్యలు లేకుండా మన యొక్క కనీస వేతనము, ఉద్యోగ భద్రత నెరవేర్చాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈ యొక్క నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గ సభ్యులపైన ఆ బాధ్యత ఉంది. దానికి మనందరి యొక్క చేయూత కూడా ఉండాలని మనందరి ఒకసారి మీ అందరికి కూడా చదివి వినిపిస్తాను. మీరందరూ కూడా చప్పట్లతో మన తీర్మానాలని స్వాగతించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఒకసారి మేడం గారికి ఇస్తున్నాం. అందరు చప్పట్లతో స్వాగతించాల్సిందిగా మనం చేస్తున్నాం. మీరు మాట్లాడి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి మేడం గారికి ఇవ్వడం జరుగుతుంది. వారు మన సభను ఉద్దేశించి మాట్లాడతారు. అర్చక మిత్రులందరికీ కూడా, రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా బాధ్యులు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసి కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేయడం జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 42వ డివిజన్లో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వివిధ రోడ్డు, డ్రైనేజీలను పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ డివిజన్ ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ సమస్యలను తొందరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. డివిజన్లో మా గౌరవ మేయర్ గారు, కార్పొరేటర్ గారు మరి మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న ఈ ప్రాంత ప్రజలకు పూర్తి శాతం అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు రోడ్డు, అదే మాదిరి కరెంట్ సంబంధించిన సమస్యల పరిష్కారం చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇలా ప్రజల వద్ద పాలన చేస్తున్న ప్రభుత్వం రావడానికి సహకరించినారో
నాకు పూర్తి విశ్వాసం ఉంది. రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా నిరంతరం మేము చేస్తున్న పనికి ఆదరిస్తారు, అభిమానిస్తారు, ఆశీర్వదిస్తారు. ధన్యవాదాలు. వివేక్ వెంకటస్వామి కుటుంబ సభ్యులు పదవులను అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారని పెద్దపల్లి బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోమాస శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో వెంకటస్వామి నుంచి మొదలుకొని ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కుటుంబ సభ్యులు సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారని, అందువల్లనే పెద్దపల్లి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆదరించాలని కోరారు. పాత్రికేయుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రపత్ర సునీల్ రెడ్డి, బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కలిసి ఒక ప్రాంతేతరుని తరిమి కొట్టాలి. అప్పుడే రేపు రాబోయే రోజులలో ఒక మాదిగోడ ఎమ్మెల్యే అవుతాడు చెన్నూరు నుంచి, ఒక మండపోడ ఎమ్మెల్యే అవుతాడు లోకలోడు బెల్లంపల్లి నుంచి, ఒక పెద్దపల్లి నుంచి ఒక నేతగానోడు ఎంపీ అవుతాడు. అంటే ఇది రాజకీయ దోపిడీ. నువ్వు చేయలేదా బిడ్డా? నీ భర్తం పడతామో, నీ అంతు చూస్తామో, ఎక్కడన్నా నీ చీటర్స్తో నువ్వు మాట్లాడిస్తున్నావు. బీజేపీ పార్టీలో నా స్థానమేంది? నరేంద్ర మోదీ గారు గోమాస శ్రీనివాస్ మేర భాయ్ అని పిలుచుకొని నన్ను కవగలిగించుకున్నాను. అది నా చరిత్ర. బిడ్డా, నువ్వు చీటరు. నువ్వు ఒక రాజకీయ హక్కుల కోసం వచ్చి నువ్వు గెలిచి నువ్వు దోపిడిదారి అనే సంగతి మా బీజేపీ పార్టీకి తెలుసు. 5 లక్షల కోట్లు కూడా మాయే. అధికారం వస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని నువ్వు సంపాదించినవే. తెలుసుకున్నారా? నువ్వు నీ కొడుకు కొప్పుల ఈశ్వర్ కూడా తెలుసుకోవాలి. ఎవడెక్కడికత్తాడు? నేను చిన్నకారు రైతుగా మాయ వ్యవసాయం చేసి ఆ తర్వాత సింగరేణి కార్మికునిగా మారినటువంటి కుమారుడు. నా తాతలు ముత్తాతలు పుట్ట చేత పట్టుకొని కారులు దూరని కారడవిలో నివసిస్తూ బండను చూసి బండ రాయిని చీల్చి నల్ల బంగారాన్ని కనుక్కున్నటువంటి సింగరేణికి సిరులు తీసుకొచ్చినటువంటి ఒక కార్మికుని కొడుకుని. బిడ్డ, ఇంకోటి చెప్తున్నా, నేను ఉద్యోగాలు ఇప్పిస్తున్నా చెప్తున్నాట. అసలు నీకు తెలుసా వివేక్? కోల్ ఇండియాలో అంతర్భాగం ఏసీసీఎల్, బీసీసీఎల్, సిసిసిఎల్, ఎన్సీసీఎల్, డబ్ల్యూసీఎల్తో పాటు మహానది కోల్ ఫీల్డ్స్, దాంతో పాటు సింగరేణి కూడా ఒక విభాగము. అది కూడా ఇంక్లూడింగ్ కోల్ ఇండియా. ఈ కోల్ ఇండియాకు ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, చట్టం వర్తిస్తుంది. అది నీకు తెలియదు. దాని రూల్స్ వల్లనే ఇవాళ డిపెండెంట్ ఉద్యోగాలు వస్తున్నాయి. అది నీకు తెలియకుంటే నీ కర్మ. కాబట్టి నీ ఇజ్జత్ మాన పోగొట్టుకుంటున్నావు. నీ బాపు ఉద్యోగాలు ఇవ్వలేడు, నీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు. దిస్ ఈస్ ప్యూర్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ కోల్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా అండర్ కంట్రోల్ ఆఫ్ ఆల్ రూల్స్ ఎఫెక్టెడ్. కాబట్టి మిత్రులారా, దేశం కోసం, ధర్మం కోసం, భారత జాతి కోసం ప్రపంచాన్నే చుట్టేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి ఆశయం మేరకు ఇలా భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని భారతీయులందరూ కోడెక్కుస్తున్నారు. కాబట్టి ఈరోజు నేను అడుగుతున్నా, మా ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, ఈరోజు ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, మీరందరూ ఈ చీటర్ అయినటువంటి, ఈ అబద్ధాల కోరైనటువంటి ఈ వెంకటస్వామి వివేక్ అన్నటువంటి మాటలలో పోవద్దు. వాడు చెప్తాడట, ఎరువుల కర్మాగారం నేను స్టార్ట్ చేయించిన. బిడ్డ, నీకు ఆ తెలివే లేదు. నువ్వు ఇండస్ట్రీస్ బయట కట్టుకున్న ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఒక్క ఇండస్ట్రీస్ ఈ పార్లమెంట్ పరిధిలో కట్టలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అంతర్భాగమైనటువంటి ఎరువుల కర్మాగారాన్ని భారత సర్కారు ఇలా దాన్ని స్థాపిస్తే నేను చేయించని చెప్తావాట. అసలు నిన్ను అడుగుతున్నా,
నువ్వు కానీ నీ అన్న కానీ నీ కొడుకు కానీ డిబేట్లో చర్చలలో పాడుకునే నాలెడ్జ్ మీకు లేదు, నాలెడ్జ్ లేదు. ఎస్, ఇలా అంతర్గతంగా అనగారిన సామాజిక వర్గాలలో నేను 190% ఈ భారత జాతి నిర్మాణం కోసం, జాతి యొక్క ఐక్యత కోసం, జాతిలో జరుగుతున్నటువంటి డిస్క్రిమినేషన్స్ దూరం చేయాలని నేను బతుకుతున్నాను. కాబట్టి మిత్రులారా, ఈరోజు నేను పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, ఇటు టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఈ డ్రైన్లు వేసుకున్న దాంతో సమానమవుతాయి. డ్రైన్లనే నాలుగు వేసుకున్నదో సమానం. మీ ఇలువ ఓటు పరపూజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మీ యొక్క శక్తివంతమైనటువంటి మీ ఓటుని మీరు దుర్వినియోగం చేసుకోవాలి. అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశంలో విపరీతమైనటువంటి ఒక ఆలోచనతోని ఆ పార్టీ బతుకు అయిపోయింది. ఆ పార్టీ దేశంలో లేదు. ఎక్కువ నాకు తెలిసి ఏదైతే ఇండియా కూటమి తయారు చేసినటువంటి నితీష్ కుమార్ గారు వెళ్ళిపోవడం జరిగింది. నాకంటే ఎక్కువ మీరే బుద్ధిజీవులు, మీరే జర్నలిస్టులు, మీకే తెలుసు. మమతా బెనర్జీ సపరేట్ ఉన్నది. 29 రాష్ట్రాలలో 2 రాష్ట్రాలనే ఉన్నాడు గట్టిగా. అది ఇవాళ తెలంగాణ, అది ఇవాళ కర్ణాటక. బిడా నీకు ఎక్కడి నుంచి ఇట్లా ఈ పెద్దపల్లి పార్లమెంటు ప్రజల ఓటుని అనుకూలంగా మరుచుకొని అరచేతిలో వైకుంఠం చూపించి ఇక్కడ గెలిచిన గెలుపు ద్వారా వచ్చిన అధికారంతోనే లక్షల కోట్లు సంపాదించుకొని ఈ వెంకటస్వామి గారు ఆ లక్షల కోట్లతోని కొడుకుల ద్వారా ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది. ఈ ఇండస్ట్రీస్ చూసినట్టయితే ఈ పార్లమెంటులో ఓటేసిన ప్రజల కోసం పెట్టియలే. ఈ ఇండస్ట్రీస్ ప్రాంతేతరుడైనటువంటి వెంకటస్వామి, ప్రాంతేతరుడైనటువంటి వివేక్ కాబట్టి ప్రాంతాలకు దూరమైనటువంటి ఇతర రాష్ట్రాల్లో పెట్టిండు. కానీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? పెద్దపల్లి ప్రజలు ఓటేసి అధికారం ఇస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆ డబ్బుని కొడుకుల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయించి ఇవాళ లక్షల కోట్లు దోసుకొని ఈరోజు లక్షల కోట్లను దాచుకోవడానికి వాళ్ళకి అధికారం కోసము ప్రాంతేతరుడు ఈ యొక్క ప్రాంతానికి రాబోతున్నాడు. నేను అడుగుతున్నా మీ అందరి ముందు, ఈరోజు 19 సంవత్సరాలు 14 సంవత్సరాలు నీ తండ్రి 5 సంవత్సరాలు ఎంపీగా, నీ అన్న 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, నీ అన్న అదే సమయంలో 5 సంవత్సరాలు మినిస్టర్గా ఈ ప్రాంతంలో ఉండి 195% నిరుపేదలుగా బ్రతుకుతున్నటువంటి ఈ పార్లమెంటు ప్రజలని నువ్వెక్కడ అభివృద్ధి చేసినావు? నువ్వు దోసుకున్నటువంటి ఇండస్ట్రీస్ డబ్బులని వేరే ఇండస్ట్రీస్ కట్టుకున్నావు, కానీ ఆ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ కట్టలేదు. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి లోకల్లో నివసిస్తున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అంటే నువ్వు సామాజిక దోపిడీ జరిగింది ఇక్కడ, రాజకీయ దోపిడీ జరిగింది ఇక్కడ. ఈ రాజకీయ దోపిడీ, ఈ సామాజిక దోపిడీ చేసినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి కుటుంబం. వివేక్ ఉన్నంతకాలం ఈ ప్రాంతంలో సామాజిక న్యాయం జరగదు. మిత్రులారా, మీరు ఆలోచించండి. ఎందుకు జరగదంటే ఈ రాజకీయ నాయకునిగా అతనికి ఆలోచన లేనటువంటి వ్యక్తి లక్షల కోట్లు పట్టుకొని ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గాన్ని, ఇటు ఈ లోకల్లో నివసిస్తున్నటువంటి మాల సామాజిక వర్గాన్ని, ఈ లోకల్లో నివసిస్తున్నటువంటి నేతకాని సామాజిక వర్గాలని రాజకీయ
దోపిడీ చేయడానికి, సామాజికంగా కొట్టేయడానికి లక్షల కోట్లు సూయిస్తూ సమయం మీద వచ్చి ఇవాళ నీ అన్న ఒక బెల్లంపల్లి ఎమ్మెల్యే, నువ్వు చెన్నూరు ఎమ్మెల్యే, నీ కొడుకు ఎంపీ. 6 లక్షల మంది ఎస్సీలలో పుట్టినటువంటి ఈ ప్రాంతవాసులు లేరా? నేను అడుగుతున్నా, 25 సంవత్సరాల నుండి నీ మోసం వల్ల ఇక్కడ అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతున్నది, రాజకీయ దోపిడీ చేస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించి ముఖ్యంగా ఈ పార్లమెంట్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ గెలవాలి, ఎవరైతే గెలుస్తారు అని మంచి ఆలోచన చేసి మరి గోమాస శ్రీనివాస గారికి పార్లమెంట్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఒక నేతకాని, గతంలో కూడా పెద్దపల్లి పార్లమెంట్ ఒక నేతకానికి సంబంధించిన వ్యక్తి గెలవడం జరిగింది. ఎందుకంటే ఈ పార్లమెంట్లో దాదాపు 2,20,25,000 నేతకాని ఓట్లు ఉంటాయి కాబట్టి, దాంతోపాటు మరి మందకృష్ణ మాదిగ గారు కూడా పూర్తిగా మాదిగ సమాజానికి సంబంధించిన పూర్తి మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక మంచి బలమైన అభ్యర్థి, తర్వాత మంచి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. గతంలో 2009లో కూడా చాలా స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అప్పటికెళ్ళి కూడా రాజకీయాలను వదిలిపెట్టకుండా మరి ఒక దిక్కు సేవా కార్యక్రమాలు, ఒక దిక్కు రాజకీయాలు రెండు కూడా కలుసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సేవలు చేయడం జరిగింది. మరి తనకు అన్ని విధాల హామీ ఇచ్చి పార్టీ మోసం చేయడం, మరి ఇటు భారతీయ జనతా పార్టీ ప్రభంజనం, ఎటు చూసినా నలువైపులా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని మళ్ళొకసారి ప్రధానమంత్రి చేయాలి, ఈసారి ఎన్డీఏ ప్రభుత్వానికి 400 సీట్లు పైచిలకు ఇవ్వాలి అని వాళ్ళ ప్రజలు కూడా కోరుకున్న సందర్భంగా మరి సీనన్న భారతీయ జనతా పార్టీకి రావడం, భారతీయ జనతా పార్టీని ఈ ప్రాంతంలో బలోపేతం చేసి మరి ఖచ్చితంగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో గెలుద్దాం అని ఏదైతే రావడం జరిగిందో, ఖచ్చితంగా ఈ పెద్దపల్లి పార్లమెంట్లో రేపు జరగబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అఖండమైన మెజార్టీతో గెలిచని మా పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నది. భారతీయ జనతా పార్టీకి ఈ పార్లమెంట్ సంబంధించిన ప్రతి నియోజకవర్గంలో కూడా అనేక మంది కార్యకర్తలు బూత్ స్థాయికెళ్ళి మండల్ స్థాయికెళ్ళి ఒక పెద్ద ఆర్గనైజేషన్ వ్యవస్థ అనేది ఉన్నది. గత ఎలక్షన్స్లో కొంత కాంగ్రెస్ దుష్ప్రచారం చేయడం, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కవితను అరెస్ట్ చేస్తలేరు అందుకే వీళ్ళిద్దరు ఒకటే అని దుష్ప్రచారం చేయడం, దాంతోపాటు ప్రతి 3 సంవత్సరాల అధ్యక్ష పదవి మార్పును కూడా వాళ్ళు చిత్రీకరించి మొత్తం బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోరాటం చేస్తుందనే ఒక దుష్ప్రచారంతో భారతీయ జనతా పార్టీని దెబ్బతీయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ దుష్ప్రచారాలు కూడా ఎగిరిపోయినాయి. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంది కాంగ్రెస్ పార్టీ అవసరం పడదు. కొన్ని కాన్స్టిట్యున్సీలో అయితే గ్రామం నగర్ కాన్స్టిట్యున్సీలో తెలియక కొన్ని మంది లాస్ట్ మినిట్ వచ్చారు, కాగితాలు బయట ఉన్నాయి, రానిలేము, ఆవేశంగా వచ్చారు, మళ్ళీ స్కూటీని ఎప్పుడు కోపంలో వచ్చారు, రిజెక్షన్ అవుతుంది కాబట్టి. బట్ ముందే రూల్ తెలుసుకుంటే వాళ్ళు కొంచెం జాగ్రత్త వచ్చేవాళ్ళు, అది చెప్పేలాగా మేము చూసుకుంటున్నాం. దాని తర్వాత ఎలాగైనా రొటీన్గా వీఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ టీఆర్ఎస్ ఫర్ ఫ్రమ్ 7 కూడా ఫిట్టింగ్ చేసుకుని పెట్టుకున్నాము, తొందరగా సెట్ చేసి పంపించడానికి. పోస్టల్ బ్యాలెట్కి మనం ఈ మణికంఠ ప్రెస్ అనేది అక్కడ ఇస్తున్నామండి మా ఆర్డర్ కరీంనగర్లో. సో పోస్టల్ బ్యాలెట్ తెలిసినట్టు విల్ బి ఫెసిలిటేషన్ కౌంటర్స్ అందులో ఉంటే ఇక్కడే ఉంటున్నాం, ఆర్డర్స్ కూడా మనం ఇక్కడే ఇస్తున్నాం కాబట్టి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. బట్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ యాజ్ మెనీ పోస్టల్ బ్యాలెట్స్ యాజ్ లాస్ట్ టైం బికాస్ ఈడీసీస్ ఉన్నాయి. సో రఫ్ నంబర్ మనం చూసుకున్నప్పుడు దాదాపు ఒక 75% మన డిప్లాయ్ పోలింగ్ పెద్దపల్లిలో మా సెంటనరీ కాలేజ్ దగ్గర జేఎన్టీయూలో నా మిగతా 4 నియోజకవర్గాలు పడతాయి.
చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, వెల్లుల్లి, మంచిర్యాల. సో 2 కౌంటింగ్ సెంటర్స్ ఆల్రెడీ మనం ఈసీఐ పంపించడం జరిగింది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.